ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము అని మహాజ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. మనుషులందరి ప్రార్థనలను ఆలకించే దేవుడు ఆయన. ఆపదలో వారి ప్రార్థనలకు సహాయం చేయవాడు. అయితే ఈ మాట యథార్థవంతుల ప్రార్థన యందు దేవుడు ఆనందించును అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దైవజనుడైన అబ్రహాము జీవితాన్ని పరిశీలించితే అది ఎంత వాస్తవికమైనటువంటిదో మనం గ్రహించగలుగుతాం. ఎందుకంటే యథార్థవంతులు అయిన దేవుని పిల్లలు స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయక తమ కొరకు, తమ కుటుంబం కొరకు, తమ వంశ ఆశీర్వాదము కొరకు మాత్రమే ప్రార్థన చేయక నశించే ప్రతి వారి పట్ల, దేవునికి వ్యతిరేకులైన మనుషులందరి పట్ల కూడా జాలి, ప్రేమ, దయ కలిగిన వారై ప్రార్థించుతూ ఉంటారు. అబ్రహాము అలా ప్రార్థించినట్లుగా మనము దేవుని వాక్యములో చూడవచ్చు. సొదొమ గొమొర్రాల పట్టణాన్ని ప్రభువు అగ్ని చేత నాశనము చేయాలని తీర్మానించుకున్నాడు. ఆ నాశనము చేయడానికి ముందుగా ఆయన అబ్రహాముకి ఆ విషయము తెలియచేయాలని దేవుడు ఆ విషయమును తెలియచేసినాడు. సొదొమ పట్టణము దాని దుర్గతి ఎక్కువైంది కనుక నేను దానిని నాశనము చేయబోతున్నాను అని. అప్పుడు అబ్రహాము దేవునితో మొరపెట్టుచున్నాడు. ప్రభువా, అందులో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నీవు నాశనము చేస్తావా అని అన్నాడు. ప్రభు అన్నాడు, నేను నాశనము చెయ్యను అని అన్నాడు. ఒకవేళ అందులో ఇంకొక 10 మందిని తగ్గితే అని అన్నాడు. 10 మందిని తగ్గి 40 మంది ఉన్నా నేను దాన్ని నాశనం చేయను అన్నాడు. ప్రభు మనసును గుర్తెరిగిన అబ్రహాము ఆ 50వ సంఖ్య నుండి చివరిదైనటువంటి 10వ సంఖ్య వరకు ప్రభువుని అతడు బ్రతిమాలుచు, గోజారుచు, ఆయన కనికరమును కరిగించుచూ వచ్చినాడు. అయితే సొదొమలో దైవజనుడైన లోతు అన్న నీతిమంతుడు తప్ప ఇంకెవరు కూడా అక్కడ దేవుని నీతిని అనుసరించువారు లేరు. అబ్రహాము ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు అతని ప్రార్థనను దేవుడు అంగీకరించినాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను ఆయన నిరాకరించగా తన కనికరమును చూపినాడు. అందుకనే యథార్థవంతుల ప్రార్థన అంటే దేవునికి అంత ఇష్టం. నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఆయన దానిని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము నశించే ప్రతి వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అలా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి వారి మీద కనికరంతో తన ప్రేమను వెల్లడిపరచునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందమని చెప్పినారు. ఇదిగో యథార్థ హృదయంతో చేయుని బిడ్డల ప్రార్థనని మీరు అంగీకరించి వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.